ప్రేమైన దేవుని పరిశుద్ధమైన ఆయన కృపను బట్టి, అలాగే ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడగు యేసు పరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి దేవుని మహాప్రేమ, ఆయన కృప మన కుటుంబాలందరి మీద కలుగునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ధ్యానిస్తున్నాం. వచనం వెంబడి వచనం మనం చదువుకుంటున్నాం. దేవుని తన సంకల్పాన్ని బట్టి, తన ప్రేమను బట్టి, తన కృపను బట్టి చూస్తున్న ప్రతి మాట దేవుడు ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవుడు నిన్ను నన్ను పరిశీలిస్తూ భూమి మీద ఏం జరుగుతుందో, ఎలా ఆయన పరిశీలిస్తున్నాడో ఒక కీర్తన గ్రంథంలో ఒక వచనాన్ని చూసుకుని మన వాక్యాన్ని ఈరోజుని ప్రారంభిద్దాం. దేవుడు తన ప్రేమ చేత, తన కృప చేత మనందరినీ కూడా తండ్రి అయిన దేవుడు ఆకాశ మహాకాశాలను చూస్తూ మనము భూమి అనే ఈ భూలోకములో నివసిస్తూ తన ప్రియ కుమారుని ద్వారా మనము బ్రతకవాలనని, ఆ కుమారుని మనము స్మరించుకోవాలని సర్వ మానవుల పాపము నిమిత్తం ఆయన పంపించి నీ కోసం నా కోసము మనందరి కోసం ఆయన బలిగా అయిపోయిన ఆయనను మనము స్మరించుకుంటూ ఈ యొక్క వాక్యానికి ఈ రోజుని మనం అసలు ఎక్కడ వారము, ఎలాంటి వారము, మనం చేస్తున్న ప్రతి నడక పడక చూపు ప్రతీది కూడా ఆయన పరిశీలిస్తున్నాడు అన్నది ఒక కీర్తనకారుడైన దావీదు గారి కీర్తన 11వ సంకీర్తన ఆ 4వ వచనం కానీ చూద్దాం. అప్పటికే నీతిమంతులు గురించి మాట్లాడుతూ 4వ వచనంలో అంటున్నాడు ఆయన, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన అంటే యెహోవా నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. దృష్టి దేని మీద ఉన్నదంట ఆయనకి? చూపు ఎక్కడుందంట ఆయనకి? మన మీద ఉంది. మనం వేసే ప్రతి అడుగు మీద ఉంది. మనం ఆలోచించే ప్రతి తలంపు మీద ఉంది ఆయనకి ఆలోచన. బాగా మళ్ళీ చదువుతున్నాను చూడండి. మనం మీకు అర్థమవుటకు బాగా రెండోసారి చదువుతున్నాను చూడండి. 4వ వచనము, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. అక్కడ నీతిమంతులకి అనీతిమంతులకి జరుగుతున్న బలాత్కారాన్ని గురించి వ్యత్యాసం చూపిస్తూ ఇక్కడ 11వ సంకీర్తనలో మనకు కనపడుతుంది దాని యొక్క కాంటెస్ట్. 7వ వచనం అంటున్నాడు ఆయన, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. ఆయన ఎవరో చెప్తున్నాడు చూడండి ఘనత కథ. యెహోవా నీతిమంతుడు. పిలాతుతో అంటున్నారు వాళ్ళ భార్య, ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళకు, తన కుమారుడు కూడా నీతిమంతుడే, పరిశుద్ధాత్ముడు కూడా నీతిమంతుడే. వాళ్ళ యొక్క అన్యోన్య సహవాసం మనకు అర్థం అవ్వాలి. అంటే మన ఆలోచన ఎలా ఉన్నదంటే, ఈ లోకాశ గతించిపోతుంది. ఈ లోకపు ఆశలన్నీ కూడా ఈ నటనతో సంబంధం కలిగి ఉన్నది. అంటే అపవాది ఆక్రమించేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని లోకం గురించి, లోకంలో ఉన్న మనుషుల గురించి యోహాను సువార్త 3:16లో చెప్తే, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో చెప్తే, లోకాన్ని, లోకంలో ఉన్నదంతా మీరు ప్రేమించకండి, తండ్రి ప్రేమ అందులో లేదు. మనం ప్రేమించుకుంటాం వల్ల తండ్రి ప్రేమకు దూరం అయిపోతున్నాం. తండ్రి మనం ప్రేమించాలి. ఈ లోకాన్ని ప్రేమించేవాడు ఎవరు?
తనకు తాను ప్రేమించుకుంటున్నాడు, తనకు తాను అధికారం అనుకుంటున్నాడు, తనకు తాను అతిపత్తు అనుకుంటున్నాడు, ఈ లోకాన్ని ఏలాలనుకుంటున్నాడు. బాగా అర్థం చేసుకోండి. కొరింథీయులకు రాసిన 7వ అధ్యాయంలో 29 కాడ నుంచి కింద 35 వచనాల వరకు ఉన్న భాగం గురించి 7వ భాగంగా ఇది మనం తీసుకుంటే, అందులో ముఖ్య పదం ఏంటంటే ఈ లోకము యొక్క నటన. నటన దేమంటాం చెప్పండి? అబ్బా ఏం నటిస్తున్నాడు రైనా అంటాం. అబ్బా ఏం జీవిస్తున్నాడు రైనా అంటాం. అంటే ఇదంతా కూడా దేనితో ఐక్యతపరచబడ్డది? దేనితో ఉన్నది? భూమి దేనితో ఆవరించి ఉన్నది? ఎవరి సంబంధులు మనము? ఎలాంటి వారము? ఎక్కడి వారు మనము? ఏమి చేస్తున్నాం మనము? అంటే కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఏమి తెలియపరుస్తుంది? ఒక ప్రశ్న నీకు రావాలి. భార్యాభర్తలు ఉన్నవారు భార్యాభర్తలు లేనట్టు ఉండాలంట, ఏడ్చేవారు ఏడవనట్టు ఉండాలంట, భూములు కొనుక్కున్న వరకు కొనలేనట్టు వారు ఉండాలంట. ఎందుకు? ఈ లోకపు నటన గతించిపోతుంది. మెక్కటమైన వేండ్రంతో ఈ భూమి లయమైపోతుంది. కానీ వాక్యం బట్టి ఉన్నవారు, తన వాక్యాన్ని ఎవరైతే గైకుంటారో, తన వాక్యాన్ని ఎవరైతే ధరించుకుంటారో, ఆ వాక్యం ప్రకారంగా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఎవరైతే నడుస్తారో, ఒక మాట చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 11 కాడ నుంచి మీరు చదువుకుని 15వ వచనం చదువుతున్నాను. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడనే యెహోవాను ప్రేమించి ఆయన మార్గములయందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను, కట్టడములను, విధులను అనుసరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన పక్షమున నీవు స్వాధీనపరుచుకున్నటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఏం ముందు పెట్టాడంట దేవుడు? నేడు నేను జీవము, మేలంట. ఇంకో పక్క ఏంటి? మేలు, మరణము, కీడు. అంతే కదా? నీకేం కావాలో ఎన్నుకో ఇశ్రాయేలు ప్రజలతో. మీరు వచ్చిన ఇలా మాట్లాడుకుంటాం వల్ల ఇందులో ఉన్న సత్యాన్ని కొంత మట్టుగానే మనం న్యాయం చేసిన వారంగా అవుతాం. ఇందులోనూ 7వ అధ్యాయం చెప్పాలంటే మనం సరిపోనండి. నేను ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం కానీ, ఏ అధ్యాయాలైనా కానీ, ఏ సేవకుడైనా కానీ దానిని పూర్తి చేయాలంటే వల్ల అవ్వదు. కాబట్టి ఇంకా అనుభవైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా బాగా చెప్తారు. కాబట్టి మనం ఇప్పుడు ఇవాళ ఉన్న సందర్భం ఏంటంటే 29 కాడ నుంచి మీరు చదువుకుని 35 వరకు కూడా మీరు రాసుకోండి. సందర్భం ఏంటంటే పరిశుద్ధంగా జీవించండి, ఆత్మ యొక్క తీవ్రత కలిగి జీవించండి అంటూ 29వ వచనం అంటున్నాడు ఆయన, సహోదరులారా నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును కాలం దగ్గరకు వచ్చేసిందంట. సంకుచితమై ఉన్నదంటే అవుతుంది, ఎండింగ్ అయిపోతుంది. 30 వచనం, ఏడ్చివాడు ఏడవనట్టును సంతోషపడేవారు సంతోషపడినట్టును
కొనువారు తాము కొన్నది తమది కానట్టును. 31 ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించినట్టు ఉండవలను. ఎలా అనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు నటన గతించుచున్నది. ఎందుకయ్యా మీ కొరిందులు, ఎందుకయ్యా ఒకళ్ళనొకళ్ళు మీరు ద్వేషించుకున్నారు? భార్యలు ఉన్న వాళ్ళు దేవుని సంతోషపరచాలి, భార్య లేని వారు కూడా దేవుని సంతోషపరచాలి, ఆత్మానుసారంగా జీవించాలి కదా అని రాయబడ్డ పత్రిక ఇది. మంచి మాట కదండి. 32 మీరు చింతలేని వారై ఉండవాలని కోరుచున్నాను. పెండ్లి కానవాడు ప్రభుని ఎలా సంతోషపట్టగలనని ప్రభు విషయమై కార్యముల గురించి చింతించుచున్నాడు. పెండ్లైన వాడు భార్యని ఎలా సంతోషపట్టగలనని లోకం విషయమై వాటిని గురించి చింతించున్నాడు. చింతలు రెండు ఆయనకి. ఒక ఆయనకి పెళ్ళి, ఆయనకి భార్యని ఎలా సంతోషపట్టాలి, నేను ఏమిచ్చి సంతోషపట్టాలి? ఉన్నారు కదా. అవి లేకపోతే నేను జీవితమే లేదంటారు. అవును, మంచిదే, ఇద్దరు కూడా ఒక శరీరమై ఉన్నారు. కానీ ఆమె మీరు కూడా దేవుని వాక్యంలో ఎంతలా ఎదుగుతున్నారు కావాలి ఇక్కడ ప్రశ్న. మనమందరం కూడా ఆయన వాక్యంలో ఎదగాలి. ఆయన ప్రేమను బట్టి మనం ఎదగాలి. ఆయన ప్రేమను బట్టి, మళ్ళీ చెప్తున్నాను, ఆయన ప్రేమను బట్టి మనం ఎదగాలి. ఆయన కృపను బట్టి మనం ఎదగాలి. ఆయన ఆలోచన ప్రకారంగా మనం ఎదగాలి. ఏమైపోతుంది నటన? నాకు ముందుంటే స్క్రీనర్ మీద పక్కనేసి మీకు చక్కగా వివరించను. అయితే 35 వచనము లాస్ట్ వచనం చదువుకుంటే, తొందర ఏమీ లేక ప్రభు సన్నిధివర్తులై ఉండవలనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. చాలా జాగ్రత్త సుమా. ఈ లోకము ఆశ అంతా కూడా గతించిపోతుంది. కానీ నువ్వు దేవుని చిత్త ప్రకారంగా ఉంటే, ఆయన ప్రేమ ప్రకారంగా ఉంటే, ఆయన కృప ప్రకారంగా నువ్వు వర్ధిల్లుతే, నువ్వు ఆయన చిత్తాన్ని బట్టి నువ్వు జీవించాలండి. ఎందుకని పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం చూడండి. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు అందము అంతయు గడ్డి పువ్వులే ఉంది, గడ్డివాడును దాని పువ్వురాలను. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఆ పరిపూర్ణుడే, ఆ సర్వాధికారే, ఆ దేవుడే నా యేసయ్యను తెలుసుకుంటే నిరంతరం ఆయనలో జీవిస్తామంట. 2 మార్గాలు ఉన్నాయన్నాడు కదండి. ద్వితీయోపదేశ ఖండము 30 అధ్యాయం 15వ వచనంలో జీవము మేలు, మరణము కీడు. ఈ 2 మీరు ఆలోచించి చూసుకున్నట్లయితే, జీవము మేలేంటి? నిత్య జీవము ఎవరిలో ఉంది? తన కుమారులో ఉంది. ఇది ఎందులో ఉంది? లోకము దాని ఆశ ఎందులో ఉంది? చూసుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం 15వ వచనం, ఈ లోకములోనైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకొడి, ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకము దాని ఆశ గతించుచున్నది, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిచును. 2 ఆశలు ఉన్నాయండి ఇక్కడ. దేవుని చిత్తం కూడా ఆశే. కయ్యనుతో దేవుడు అన్నాడు, సత్క్రియ చెయ్యవా, మంచి క్రియ చేయవా, నా చిత్తం నెరవేర్చవా, నన్ను మహిమపరచవా అని కయ్యూను అడిగితే, కయ్యూను నేను నా తమ్ముడికి కావలివాడినా అని తిరిగాడు. దుష్టుడు సంబంధి అంట కయ్యూను. హేబేలు విశ్వాసమునకు సంబంధి, యేసు ప్రభు గారి సంబంధి. అర్థమైందా?
ఏంటి ఈ రోజున మీరు ప్రశ్న వేసుకోవాలి. లోకపు నటన గతించిపోతుంది. అపొస్తలుడైన పౌలు గారు చెప్పే మాట, ఈ లోకపు నటన గతించుచున్నది అంటే ఇవన్నీ మిక్కరమైన వేండ్రంతో లయమైపోతాయి. కానీ ఏది నిలబడుతుంది? 102వ కీర్తనలో చూసుకుందాం, ముగించుకుందాం. 102వ కీర్తన 102వ కీర్తన 24వ వచనం. నేను ఇలాగ మనవి చేసితిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొంచిపోకము. నీ సంవత్సరముల తరతరములుండును. పూర్వమే నీవు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతు పనులే. అవి నశించును గాని నీవు నిలిచిందువు. అవన్నీ వస్త్రం వలె పాతిగ్లును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని వేయుదువు. అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండువాడువు. నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకులు కుమారులు నిలిచి ఉందురు. వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ఒక మాట చూడండి, 27 వచనం. నీవు ఏకరీతిగా ఉండువాడువు. నీ సంవత్సరములకు అంతము లేదు. నేను ఉన్నవాడని అంటాడు మోసేతో. ఉన్నవాడైన దేవుడు, ఉన్నవాడైన యేసుక్రీస్తు ప్రభువారు, ఉన్నవాడైన పరిశుద్ధాత్ముడు మనలో వచ్చేసి మనలో నివాసం ఉంటున్నారండి. దయచేసి ఎవరో పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఈ 7వ పార్ట్లో ఏమిన్నావు? లోకపు నటన గతించిపోతుంది. ప్రభునందు స్థిరులై ఉండి, భార్య లేనివాడు భార్య లేనట్టంటే భార్య ఉన్నది అయినా కానీ దాంపత్య జీవితంలో సంపూర్ణంగా ఎదగాలి, పరిపూర్ణంగా ఎదగాలి. ఒక భార్యను సంతోషపెట్టాలని చూస్తున్నారంటే ఒకళ్ళు భర్తను సంతోషపెట్టాలని చూస్తున్నారు. అది కాదయ్యా. రక్షణ అనే వాక్యాన్ని నువ్వు ధరించుకున్నావు. ప్రభుని సంతోషపెట్టు, దేవుని సంతోషపెట్టు. అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. మీరు మీ కుటుంబాలు వర్ధిల్లునుగాక. ఏ దేవాతి దేవుని కృప, ఆయన విస్తారమైన కృప మీ కుటుంబాలకి తోడు నీడై ఉండునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థనతో ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, మహింపరుస్తున్నాను. మీ చిత్తాన్ని బట్టి తండ్రి, మీ ప్రేమను బట్టి ప్రభు మమ్మల్ని ముందుకు నడిపిస్తావని, కొనసాగిస్తావని, ఈ చూస్తున్న ఈ వాక్యాన్ని బట్టి ప్రభు ఘనత మహిమ మీకే చెందేలాగా తండ్రి నన్ను మరుగుపరిచి తండ్రి మీ వాక్యాన్ని వెల్లడపరుస్తున్నందుకు మిమ్మల్ని స్తుతించుచు, ఘనపరచుచు, మహింపరుచుతూ మీ రాక ఆలస్యమైతే మరొక దినాన్ని మాకు దయచేస్తారని, నడిపిస్తారని, కొనసాగిస్తారని యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. తర్వాత పక్క వారికి షేర్ చేయండి, లైక్ కొట్టండి. లైక్ కొట్టడం వల్ల నోటిఫికేషన్ మీకు వస్తుంది, ప్రతి వాక్యం మీకు వస్తుంది మీ ఫోన్లోకి. మంచి మాటలు మనం విందాం. ఇంకా ఈ పత్రికలో చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము ధ్యానిద్దాం, మనం అందరం కూడా నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలండి. ఆమేన్.